గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కేరళలో రాజకీయ దుమారం రేగుతుంది. ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా కేరళ మారుతుందనే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేరళ ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారుతుందన్న వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. దీంతో గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ కాస్త ముస్లిం ఓన్ కంట్రీగా మారుతుందని సెటైర్లు వినిపిస్తున్నాయి. నిజంగానే కేరళ ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారబోతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తనున్నాయి. కేరళలోని ఇలావా సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ సేవా సంస్థ శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం SNDP జనరల్ సెక్రటరీ వెట్టపల్లి నటేసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళ త్వరలోనే ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారుతుందని ఆరోపించారు. ముస్లిం నాయకులు రాష్ట్ర పరిపాలనపై ఆధిపత్యాన్ని చూపిస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న రాష్ట్రంలోని మలప్పురం జిల్లా ఒక ప్రత్యేక దేశంలా పనిచేస్తుందని ఆరోపించారు. అక్కడ ఇలావా సామాజిక వర్గానికి స్వేచ్ఛ లేదని, అక్కడ ఇలావా ప్రజలు అణిచివేతకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విపక్షం యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ UDF ముస్లిం సామాజిక వర్గ నాయకులకు లొంగిపోతున్నాయని చెప్పి తీవ్ర ఆరోపణలు చేశారు. వారి ఆమోదం లేకుండా మలప్పురంలో ప్రభుత్వ నిర్ణయాలు అమలు కావడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే 2040 నాటికి కేరళ ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారిపోతుందని ఆరోపించారు. నటేసన్ వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూటమి ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డాయి. దీని వెనుక సీఎం పినరై విజయన్ ఉన్నారని ఆరోపణలు చేస్తున్నాయి. పినరై సూచనల మేరకే నటేసన్ ఈ వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి. CPI తన రాజకీయ లబ్ధి కోసం మలప్పురం జిల్లాపై దాడి చేస్తూ మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు చేస్తుందని కేరళ ప్రతిపక్ష నేత VD సతీశన్ మండిపడ్డారు. శ్రీ నారాయణ గురు ఫిలాసఫీకి ఈ వ్యాఖ్యలు వ్యతిరేకమని విమర్శించారు. మరోవైపు నటేసన్ వ్యాఖ్యలు సమాజంలో మత విద్వేషాలతో పాటు విభజన సృష్టించేలా ఉన్నాయని IUML జనరల్ సెక్రటరీ PK కున్హాలీకుట్టి మండిపడ్డారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం కేరళలో సుమారు 3.34 కోట్ల మంది ఉన్నారు. ఇందులో హిందువులు 54.73%, ముస్లింలు 26.56%, క్రిస్టియన్స్ 18.38% మంది ఉన్నారు. అయితే 2011 వరకు 68.5%కి ఉన్న హిందూ జనాభా వాటా 54.73%కి తగ్గింది. ముస్లిం జనాభా 17.5% నుంచి 26.56%కి పెరిగిందని చెప్పి పేర్కొన్నారు. 2001 నుంచి 2011 మధ్య ముస్లిం జనాభా 12.84% వృద్ధి చెందినట్లు నివేదికలు గుర్తించాయి. మరోవైపు 2016 నుంచి ముస్లిం జననాల రేటు పెరుగుతూ వస్తుంది. హిందూ జననాల 41.88% ఉంటే ముస్లిం జననాలు 42.55%గా నమోదైంది. ఈ నేపథ్యంలోనే 2040 నాటికి కేరళ ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారడానికి ఈ వృద్ధి రేటు సరిపోదని విశ్లేషకులు అంటున్నారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో ఇలావా సామాజిక వర్గంలో కొంతమంది నాయకులు BJP వైపు వెళ్లారు. దీంతో 2026 లోక్సభ ఎన్నికల్లోనైనా ఇలావా ఓట్లను కాపాడుకునేందుకు SNDP నాయకత్వంలో CPI సన్నిహిత సంబంధాలను కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే నటేసన్ వ్యాఖ్యలు కేరళ సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే నటేసన్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని IUML, కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాయి. మరి దీనిపై పినరాయ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేందుకు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.